ఇలాగే మీరు యాజ్ ఎ అడ్వకేట్ గా రావణ్ కేసు ఎక్కడ మొదలైంది, ఎక్కడికి ఎండ్ అవుతుంది? అంటే ఆయన మాట్లాడిన మాటలు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలే మాట్లాడారు కానీ వేరే ఏ మాటలు మాట్లాడలేదు కదండి ఆ రోజు ఆ మీటింగ్ లో. సో ఆ కేసుతో మొదలయ్యి ఇప్పుడు ఏ కేసు వరకు వెళ్తుంది ఇది? సార్ ఇది ఊపా చట్టం అనేది చాలా బలమైన చట్టం. ఎక్కడంటే అక్కడ, ఎలా అంటే అలాగా మనం మిస్యూటిలైజ్ చేసుకోకూడదు. ఉమ్. అంటే ఇది అన్లాఫుల్ అసెంబ్లీ ప్రివెన్షన్ యాక్ట్ అని 1967లో వచ్చిందండి. దీన్ని ఓకే. బాగా 1975 ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ గారి టైంలో వాడేవారు. తర్వాత 1860లో ఇండియన్ పీనల్ కోడ్ మనకు వచ్చిందండి. అంటే భారతీయ న్యాయ సంహిత అనేది ఇప్పుడు ఎలా మార్చామో అప్పట్లో ఇండియన్ పీనల్ కోడ్ అనేది బ్రిటిష్ వాళ్ళు మనకి మన దేశాన్ని ఇండియాగా భావించి 1860లోనే ఇండియన్ పీనల్ కోడ్ అని రాసినారు కానీ బ్రిటిష్ పీనల్ కోడ్ అని రాయలేదండి. స్వాతంత్రం ఓకే. మాత్రం ఇవ్వలేదు కానీ చట్టాలు మాత్రం మన దేశానికి సంబంధించిన చట్టాలే చేసినారట. ఇండియన్ పీనల్ కోడ్ అప్పుడు 1860లో కూడా ఈ చట్టం రాలేదండి. 1870లో జేమ్స్ స్టిఫెన్ అనే వ్యక్తి 124A, అంటే 1860లో 124 ఉందండి. సెక్షన్ 124 ఉంది ఐపీసీలో. కానీ 124A ఐపీసీ అంటూ అప్పుడు దాన్ని ఇన్సర్ట్ చేసినారండి. అంటే కొత్త కొత్త వెసులుబాటుని ఇంప్లీట్ చేసినారు. ఓకే. అంటే అమెండ్మెంట్ అంటారు కదా, సవరణ చేసి 124 నుంచి 124A చేసినారు. అది సెడిషన్ చట్టం, రాజద్రోహం. ఆ రాజద్రోహం అంటే ఇండియన్ పీనల్ కోడ్ పెట్టినప్పుడు కూడా పెట్టలేదండి. 10 సంవత్సరాల తర్వాత చట్టాలు ఎలాగున్నాయా, మీరెవరు రాయడానికి చట్టాలు అంటూ బ్రిటిష్ వాళ్ళ మీద భారతీయులు తిరుగుబాటు చేస్తుంటే, అలా మీరు తిరుగుబాటు చేయకూడదు, ఇక్కడ రాజే అత్యున్నత అధికారం, రాజు చేసిన చట్టాలే చట్టాలు, రాజులకి మీరు ఎదురు చెప్పకూడదు అంటూ రాజద్రోహం కేసు, సెడిషన్ అనే చట్టాన్ని 1870లో జేమ్స్ స్టెఫెన్ ద్వారా వచ్చిందండి. 124A. సో అటువంటి బలమైన చట్టాలని అప్పట్లో రాజులు పరిపాలిస్తున్నారు. భారతదేశంలో ఉండే వాళ్ళు రాజుల్ని ఎదుర్కోవడానికి తిరుగుబాటు టైంలో పెట్టిన చట్టం. ఇక్కడ రాజు ఎవరు? సిన్నయ్య గోరా? అంటే ఉమ్. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రాజా? ఆయన ఎదిరించి మాట్లాడితే రాజద్రోహమా? ఎవరు రాజు? ఉమ్. రాష్ట్రానికా? దేశానికా? ఏంటి సార్ ఇది? రాచరికంలో ఉన్నావా, ప్రజాస్వామ్యంలో ఉన్నావా? సో ఒక 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 సామెత ఉంటదండి, 10 కాలాల తర్వాత రాజెవడు రెడ్డెవరు అని. అప్పటికి ఎవరు ఉమ్. ఎవరో ఏమైపోతారో అర్థం కాని పరిస్థితుల్లో ఓకే. ఇప్పుడు నేను రాజు, నా మీద వ్యతిరేకిస్తావా, నా మీద తిరుగుబాటు చేస్తావా, నన్ను అంటావా అంటూ రాజద్రోహం పెట్టడం కడు శోచనీయం అండి. ఎందుకంటే దేశ ప్రధానినే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు తిరుగుబాటు చేస్తారు, నానా మాటలు అంటారు. కేరళలో పినరవ్ విజయ్ గారు ఎన్ని సంవత్సరాల నుంచి కమ్యూనిస్ట్ జెండా ఎగురుందండి. మొన్న ఈ మధ్య కదా మారింది. అప్పటి అవును. వరకు వాళ్ళు పూర్తిగా మోడీ గారిని వ్యతిరేకిస్తారండి. ప్రపంచ కార్పొరేట్ వ్యవస్థకి జీతగాడుగా పనిచేస్తాడని, ఆయన కింద జీతగాడుగా చంద్రబాబు గారు ఉంటారని, ఆయన మోచేతి నీళ్లు తాగుతాడు పవన్ కళ్యాణ్ అంటూ వాళ్ళు ఎన్ని సభలలో మాట్లాడతారో చాలా ధైర్యంగా. మనం ఉమ్. కూడా ధైర్యంగా మాట్లాడలేము అనుకోండి. ఎందుకంటే వాళ్ళలో నిజాయితీనే వాళ్ళతో ఆ మాటలు అనిపిస్తుందేమో. ఎందుకంటే నేను ఖచ్చితంగా ప్రతి కమ్యూనిస్ట్ మీటింగ్‌కి వెళ్తానండి. ఎందుకంటే ఉమ్. మనలో ధైర్యం చచ్చిపోతున్నప్పుడు, మనలో ఆలోచన మారిపోతున్నప్పుడు మనం ఖచ్చితంగా కమ్యూనిస్ట్ మీటింగులకు వెళ్ళి చూడాల్సిందే. అంత ధైర్యం, బలం పుంజుకుంటుందండి. చిన్న చిన్న ఓకే. రోజు కూలీలు 300, 400 చేసుకునే కార్మికులు గారు కూడా ఒక పాటలతో, ఒక భావోద్వేగంతో, ఒక ఆటతో మోడీ గారిని వ్యతిరేకిస్తారు. అదే కదా గద్దరన్న పాటల్లో గనక ఆ! వీళ్ళందరి పాటల్లోనండి మనకు తెలిసేదేంటంటే ఆ వ్యతిరేకత అనేది. సో, ఇట్లా నరేంద్ర మోడీ గారిని, లేకపోతే చంద్రబాబు గారిని అందరిని తిడుతుంటారండి. వ్యతిరేకిస్తుంటారు. నానా మాటలు అవును. అంటుంటుంటారు కోపంతో. లేకపోతే వాళ్ళకి జరిగిన నష్టంతో. సో, ప్రతిదానికి స్పందించడానికి మనమేమన్నా ఖాళీగున్నామా? 3, 4 శాఖలు ఉన్నాయి. తర్వాత చేయాల్సినటువంటి 'ఓజీ2' సినిమా ఉంది. దీని మధ్యలో మన అనారోగ్య ఇబ్బందులున్నాయి. పార్టీని బలోపేతం చేసుకోవడం ఉంది. ఈ మధ్య పార్టీలో ఇబ్బందులున్నాయి. అవును. తర్వాత పార్టీలోనే తిరుగుబాట్లున్నాయి. పార్టీలోంచి కొంతమంది బయటికి వెళ్ళిపోతున్నారు. ఏం జరుగుతుందో అర్థం కావట్ల. ఇంత పెద్ద బిజీ షెడ్యూల్‌లో గూడా రావణ్ గురించి ఆలోచించే శ్రద్ధ, అయోధ్యలో రాముడి మీద జరుగుతున్న స్కామ్. రాముడికి విరాళంగా ఇచ్చినటువంటి విరాళాలు కొట్టేస్తున్నారు. కోట్లు, కోట్లు దారి మళ్లేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు అపాయింట్ చేసినటువంటి చంపత్ రాయ్, ఏంటి నీ బతుకు, ఏంటి నీ భాగవతం, జనరల్ సెక్రటరీగా అపాయింట్ చేసినారట. ఉమ్. అతను ఎన్ని స్కాములండి. సరే ఒక భూమి 2 కోట్లు, దాన్ని 10 నిమిషాల్లో, అదే 10 నిమిషాల్లో ఇతని పేరు నుంచి ఇంకొక పేరుతో మారుతూ 18 కోట్లు అయిపోయిందండి. 18 కోట్లు. ఒక భూమి 10 నిమిషాల్లో 18 కోట్లు. ఇవే సాక్షులు, అవే సాక్షులు. ఇక్కడ సాక్ష్యం పెట్టేశారు. ఒక 10 నిమిషాల్లో ఇంకొక రిజిస్ట్రేషన్ అయిపోయింది. సాక్ష్యం పెట్టాం. ఇలా చేతులు ఇలా మారితే 18 కోట్ల అంటే కట్టేది రాముడేగా. నీ డబ్బా, నా డబ్బా. 2 లక్షలకి కొనడం, 2 కోట్లకి అమ్మేయడం.
ఎవరికి అమ్ముతున్నారు? రాముడేగా, బేరం అడగలేడుగా పాపం, నోరు లేదు కదా. బాలరాముడి పేరు చెప్పి భాగవతాలు చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలలో జై శ్రీరామ్, హే రామ్ సేవ్ ఆంధ్ర అంటూ ఆయన అందుకేనండి అనింది. కానీ హే రామ్ సేవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, నిన్ను నువ్వు కాపాడుకో, ఎందుకంటే నీ సొమ్మునే కొట్టేస్తున్నారు. సార్ అక్కడ మోహిత్ మహిపాల్ సింగ్ అని ఉంటారు సార్, ఆయన ట్రస్టీ బోర్డుకి సంబంధించిన అథారిటీ అతను ఈ మధ్య కాలంలో కెమెరాలు పనిచేయట్లేదండి, లోపల ఏదో జరుగుతుంది, ఇదిగోండి ఇంత ఇంత డబ్బులు కొట్టేస్తున్నారు, ఇదిగో ఈ కెమెరాల దగ్గర ఇది జరుగుతుంది అంటే నెక్స్ట్ డే దాన్ని రెక్టిఫై చేసుకుంటారని అనుకున్నారట. ఆ మణిపాల్ సింగ్ గారిని ఇమీడియట్ గా టెర్మినేట్ చేసి పక్కన పడేశారు. అతనే విజిల్ బ్లోయర్ గా వచ్చి ఇక్కడ జరుగుతున్న భాగవతాన్ని మొత్తం పబ్లిక్ బయట పెట్టారు. పెట్టేసినాడండి. ఎన్ని రకాల ఇటుకలు, బంగారపు వెండి ఇటుకలు దొంగలిచ్చేసినారో, భూములు స్కామో, డబ్బులు విరాళాలో, దేవుడి నగలో ఇన్ని కోట్లు కోట్లు కొట్టేస్తున్నారంటూ పక్క పార్టీ వాళ్ళు అంటే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కేసులు వేసి సిబిఐకి పెట్టమంటే ఎనపాలజిట్ సనాథని ఇంతవరకు ఇంతవరకు నా రాముడిని మోసం చేస్తున్నారా, జై శ్రీరామ్ అని ఎందుకు అనవలేదు? ఎందుకు అరవలేదు? రావణుడి మీద పెట్టిన శ్రద్ధ రాముడి మీద కూడా కడు పెట్టచ్చు కదయ్యా. ఆ Correct. సో ఇటువంటి పరిస్థితుల్లో దీని దారి మళ్ళించడమేనండి. పక్క రాష్ట్ర సమస్య నాకెందుకు అని అనొచ్చేమో పవన్ కళ్యాణ్ గారు. మరి పక్క రాష్ట్రంలో అయోధ్యలో లడ్డూ కల్తీ తినేసినారు అని భావోద్వేగంతో గురైనప్పుడు అయోధ్యలో ఎంతో మంది బాధపడుతున్నారు, కన్నీటి పర్యంతం అయిపోతున్నారు. మీరు నీడలేదో లేదు రాముడికి అంటే ఇంత పెద్ద గుడి కట్టినారు అంటే ఇవి మీ సొమ్ము కాదయ్యా, మేమిచ్చిన విరాళాలయ్యా అంటూ వాళ్ళు అవును. బాధపడుతున్నారు. ఆ బాధపడ్డాన్ని ఈయన కూడా స్పందించాలా. ఈయన ఎందుకంటే ఖచ్చితంగా. దేశవ్యాప్తంగా అనాపాలజిట్ సనాతని కాబట్టి ఆయన ఖచ్చితంగా ప్రశ్నించాలని కోరుకుంటున్నాం. రావణుడి మీద పెట్టిన శ్రద్ధ ఒక 1% అయినా రాముడి మీద పెట్టాలని కోరుకుంటున్నాం సార్. చివరిగా ఇంకొక ప్రశ్న అండి. రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్ అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొస్తాను, ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్లు కానీ, ఎవరైతే ఉన్న అధికార పార్టీ కానీ, అయితే వేరే వాళ్ళ మీద కానీ విమర్శలు కానీ, ఫేక్ న్యూస్లు కానీ క్రియేట్ చేస్తే వాళ్ళ మీద శిక్ష కఠినంగా ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది కదండి.